మరి ఈ యొక్క 40 దినాల ప్రయాణంలో మనము 2వ రోజున ప్రవేశించి ఉన్నాం. మరి ఈ దినమున మనము 6వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 6వ కీర్తన 1 నుండి 10 వచనాలు చదవనమ్మా. ఉన్న వచనాలను. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నిన్ను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. మరి ఈ లేఖనాన్ని మనం గనక గమనిస్తే ఇక్కడ కీర్తనాకారుడికి కలిగినటువంటి బాధను, ఆయన కలిగిన వేదనను దేవునికి వివరిస్తూ, అలాగే దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి సమాధానాన్ని గురించి కూడా ఆయన వివరిస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే ఆయన యొద్ద ఉన్నటువంటి వారు శత్రువులు, అలాగే పాపము చేయువారు ఆయన చుట్టూ ఉన్నారని చెప్తున్న అంటే వివరిస్తున్నటువంటి విధానము చూడమ్మా. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. మనం తెలుసో తెలియకో ఈ లోకంలో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం చేత దేవునికి కోపం అనేది రగులుకుంటూ ఉంటుంది. అది సహజంగా జరిగేటటువంటి విధానమై ఉన్నది. అయితే అట్టి పరిస్థితుల్లో కూడా మన చెయ్యి విడవకుండా ఉండే విధంగా మనం జీవించే విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మనకు బాగా ఆప్యాయులు అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు ఎప్పుడన్నా మన మీద కోప్పడితే మనం ఏం చేస్తాం? వారిని బుజ్జగించో, బతివులాడుకోనో, సారీ చెప్పో, మరలా ఏం చేస్తామమ్మా? మరలా ఆ స్నేహాన్ని బలపరుచుకుంటాం, అవునా, స్థిరపరచుకుంటాం. అలాగే దేవునితో మనము ఉండవలసిన విధానము స్నేహపూర్వకమైనటువంటి ఆ రిలేషన్ని కలిగి ఉండాలి దేవునితో. అర్థమైందా? అలాంటి రిలేషన్ మనం దేవునితో కలిగి ఉంటే మనము దేవుణ్ణి మనం అడగగలం. స్వేచ్ఛ ఉంటుంది మనకు. స్నేహితునికి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందమ్మా, లేకపోతే శత్రువుకి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందా? స్నేహితులకే కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ అయినటువంటి వారు, ఒక ఫ్రెండ్ ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా అతన్ని విమర్శించేది, అతను ఏమైనా పొరపాటు చేస్తే ఆయనకి చెప్పేది, సరైన మార్గంలో నడపగలిగేది ఎవరు? మరి ఒక స్నేహితుడే. రిలేషన్స్ చెప్పినా వినరు ఏమ్మా, బంధువులు అంటే ఎవరైనా సరే ఇక ఎవరు చెప్పినా వినరు వారు. కానీ స్నేహితుడు చెప్తే వింటాడు. ఎందుకు వింటాడు? అవసరమైతే స్నేహితుడు ఏం చేస్తాడు? చంపక పెట్టి కొడతాడు. మిగతా వాళ్ళు కూడా కొట్టాలనుకున్నా వారి మధ్య ఉన్నటువంటి ఆ బంధం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వారేమైనా హాని చేస్తారేమో అని త్వరపడు. అర్థమైందా? కాబట్టి దేవునితో స్నేహపూర్వకంగా ఉండాలి. అవసరమైతే దేవుడు మనకు చంప మీద ఒకటి కొట్టి మనల్ని నడిపించే విధంగా ఉండాలి. కానీ మన యొక్క ప్రతి విధానము కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేలా ఉండకూడదు. అర్థమైందా? స్నేహితులు ఎప్పుడు విడిచిపోరు కదా. నిజమైన స్నేహితులు, కపట స్నేహం కాదు నేను చెప్తుంది. నిజమైన స్నేహం ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. కాబట్టి గమనించాలి. మనం ఆయనకు వివరించే విధానం ఉండాలి. ఏమని? నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపు. ఆయన అలిగి ఉండొచ్చు. ఈ సందర్భంలో దేవుడు దావీదు గారి మీద కోపం వచ్చి అలిగి ఉండొచ్చు. కానీ దావీదు గారు ఏమంటున్నారు? కోపం తెచ్చుకోవద్దు, కోపం తెచ్చుకొని నన్ను గద్దించొద్దు, ఉగ్రతతో నన్ను శిక్షించకము అంటూ ఉన్నాడు. అంటూ ఏమంటున్నాడు? నేను కృషించి ఉన్నాను అంటే నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా నలిగిపోయి ఉన్నాను, నన్ను కరుణించుము. నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము.
అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు, కానీ ఇంకొక కోణంలో మనం చూస్తే ఎలా ఉంది, చిన్న ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ లేదా, ఉందా లేదా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే వాళ్ళకి ఏదైనా కడుపు నొప్పనో ఏదో ఒకటి చెప్తారు. మనం కాదు వెళ్ళాల్సిందని గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, కడుపు నొప్పి పుడిచి నేను బాధపడుతూ ఉంటే నువ్వేంటి అని చెప్పి గట్టిగా మాట్లాడేస్తారు. అంటే కడుపు నొప్పి ఏమైంది గట్టిగా మాట్లాడేటప్పుడు ఏమా? సో అదేమైనా పిల్లలకే తెలియాలి. కాబట్టి మనము కూడా దేవునితో ఒక స్నేహపూర్వకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆ బంధం ఎలా ఉండాలంటే చాలా క్లోజెస్ట్గా ఉండాలి, దేవునికి చాలా దగ్గరగా ఉండాలి. అర్థమైందా? ఎంత దగ్గరగా ఉండాలంటే నా మీద కోపం వస్తే వచ్చింది నీకు, కానీ నన్ను గద్దించవద్దు, ఉగ్రతతో నన్ను శిక్షించవద్దు, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము, నా ప్రాణము బహుగా అదురుచున్నది, నీవు ఎంతవరకు కరుణింపకుండా అయ్యుందువు. క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు ఇక్కడ, క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటున్నారమ్మా? నా ప్రాణము బహుగా అదురుచున్నది యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. ఎంతవరకు ఉంటావు నీవు కరుణించకుండా నన్ను? నా ప్రాణం ఏం చేస్తుంది? బహుగా అదురుచున్నది. అంటే ఇక్కడ ఆయనకి ఏముంది, ఏం కనబడుతుంది మనకు? ఆయనకు వేదన ఉంది, బాధ ఉంది, ఏమా, ఆయన కష్టం ఉంది, అవి ఓకే. కానీ దేవునితో ఉన్నటువంటి అత్యంత సన్నిహిత్యాన్ని మనం గమనించాలి. ఇంకెవరన్నా అనగలుగుతారా ఇట్లా? మనమే ఉన్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మనకు తెలుసు ఏమని, నేను దేవునికి చాలా దగ్గర అని కదా. ఎవరికి వాళ్ళకి తెలీదా? నేను దేవునికి చాలా దగ్గర, నా ప్రార్థన చేయగానే దేవుడు వింటాడు, చేస్తాడు అనే నమ్మకం మనకు ఉందా లేదా? ఉన్నా కూడా మనం ఎంత స్వేచ్ఛగా అడగగలుగుతాం, ఎంత స్వతంత్రంగా అడగగలుగుతున్నాం? ఏంలాగా అడగగలుగుతున్నామా? లేదు. కాబట్టి గమనించాలి. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరలా ఏమంటున్నాడు? అలిగావు, నాకు అర్థమైంది, మరలా రా, నా యొద్దకు రా, నన్ను విడిపించుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఈ విధమైనటువంటి బాండింగ్ ఉండి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుట ఉన్నటువంటి వారికి ఎవరికైనా కూడా ముచ్చటేస్తుందా, కోపం వస్తుందమ్మా? కోపం. అమాయకత్వంతో, ఆప్యాయతతోటి ఏమా అడిగే విధానం. నేను కరుణించను అనే అవకాశం దేవుడికి ఇచ్చాడా ఇక్కడ? ఆ అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ఏమంటున్నాడు? నేను కృషించి ఉన్నాను, నా ఎముకలు అదురుచున్నవి, నా ప్రాణము బహుగా అదురుచున్నది, తిరిగి నా యొద్దకు రా, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. ఎందుకంటే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. ఎవరికి లేదు జ్ఞాపకము? మరణమైన వారంటే ఎవరు? దేవునికి వ్యతిరేకమైనటువంటి వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము వారికి ఉండదు. అలాగే పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? పాతాళంలో ఎవరు చెప్తారు నీకు కృతజ్ఞతాస్తుతులు? అంటే ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు నువ్వు నన్ను కరుణించకపోతే, నేను పాతాళానికి వెళ్ళిపోతే నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారు ఎవరు? ఏమా? అంటే రెండు విధాలుగా అడుగుతున్నాడు. ఏమని? పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఇప్పుడు నేను కృషించి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను, అదురుచూ ఉన్నాను, మరి నేను కూడా వెళ్ళాను అనుకో, ఇంకెవరు నిన్ను స్తుతిస్తారు? ఒకవేళ నిత్యరాజ్యానికి నేను వారసుని కాకపోయి ఉండొచ్చు కాక, ఒకవేళ నా యొక్క ప్రవేశం పాతాళమే అయినా కూడా నేను నిన్ను మానక స్తుతించెదను అనే విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేస్తారు అట్లా? కానీ నేను చేస్తా అనేటటువంటి విధానాన్ని మనము గమనించాలి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. అంటే ఆ వేదన, ఆ విధానము, అవన్నీ కూడా ఎంత గొప్పగా ఆయన భరిస్తున్నాడో వివరిస్తున్నటువంటి విధానం దేవునికి. ఎందుకంటే అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. దేవుడికి తెలీదా ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా ఏడుస్తున్నాడు, ఎలా బాధపడుతున్నాడు?
ఎలా రోధిస్తున్నాడు, ఆయన ప్రాణం ఎలా అదురుతుంది, ఎముకలు ఎలా అదురుతున్నాయి, ఎలా కృంగిపోయాడు, ఎలా కృషించిపోయాడు, నన్ను దేవునికి తెలీదా? తెలుసా లేదమ్మా? దేవునికి తెలుసు. అయినా కూడా ఈయన ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు అంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బాండింగ్ని గుర్తు చేస్తున్నాడు. దేవుడు మర్చిపోయాడిని కాదు, క్లైమ్ చేసుకుంటున్నాడు ఈయన. అయ్యా ఇది కదా పరిస్థితి, ఇలా కదా నేను ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళా నిన్ను స్తుతించక మానను, ఆరాధించటం ఆపను. అర్థమైందా? సో ఆ రీతిగా మనం కూడా దేవునితో అత్యంత సన్నిహితంగా, చాలా క్లోజెస్ట్గా మనం కూడా ఉండాలి. చూడమ్మా, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. అంటే ఇక్కడ ఈయన ఎవరున్నారు? ఈ చుట్టూ బాధ కలిగించేవారు ఉన్నారు. విచారిస్తున్నాడు. విచారించడం అంటే అర్థం ఏంటి? ఏం చేయటం? విచారించడం అంటే అమ్మా ఆలోచించటం, దిగులు పడిపోవటం. ఆ యొక్క విధానముతో విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, ఏమన్నా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నటువంటి వారి కళ్ళ చుట్టూ నల్లగా ఏర్పడుతుంది. ఏందమ్మా చిక్కిపోయావు? డాక్టర్ చూడగానే ఏమంటాడు? ఏందమ్మా ఏదో మనోవేదన పడి ఉన్నావు, నలిగిపోతున్నావు, నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఏం ఆలోచించకమ్మా అంటారా? అంటారా? విన్నారా లేదా మాట? ఓకేనా? సో గమనించాలి మనం. ఇక నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. అంటే వారు నన్ను కష్టపెట్టే విధానంలో ఆ కన్నీరు ఎప్పుడు కూడా కారుతూ 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 అవి ఏమైపోయినాయమ్మా? బాగా చివికిపోయింది. చివికిపోవడం అంటే ఏంటి అర్థం? అంటే పేల అయిపోయింది. పేల అంటే మనం బట్టలు పిగిలిపోతాయి అంటాం కదా, అంటే పాతది అయిపోయింది అన్నమాట. బాగా చీకిపోయినాయి అని అర్థం అనమాట. చూడండి, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. ఇక్కడ ఏమైంది? మొదటి 7వ వచనానికి 8వ వచనానికి మధ్య ఏం జరిగింది? అక్కడ వరకు ఏం చెప్తున్నాడు? ఆయన ఎలా బాధపడుతున్నాడో చెప్తున్నాడు, ఆయన ఎలా వేదన పడుతున్నాడో చెప్తున్నాడు, ఆయన ఎవరు బాధిస్తున్నారో చెప్తున్నాడు, వారు బాధించడం వల్ల వారికి ఎలా ఉందో చెప్తున్నాడు. అయితే 8వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడమ్మా? యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయు వారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఇందాక ఎవరు పైన ఉన్నవారు? నాకు బాధ కలిగించువారు అన్నాడు అక్కడ. ఇక్కడ ఎవరంటున్నారు? పాపము చేయు వారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఎందుకు? నా దేవుడు నా యొక్క రోదన ధ్వని విని ఉన్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నన్ను బాధించిన వారిని దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి మీరంతా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని, తొలగిపోండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు. అంటే ఈ సన్నివేశం అంతా ఎలా ఉంది? ఆయన చుట్టూ మాటలతో పొడిచేవారు, ఆయన్ని గాయపరిచేవారు, ఆయన హింసించేవారు ఆయన చుట్టూ చేరి ఉండగా, వారి అందరి మధ్య నేను ఒక్కడినే అనే భావనతో, ఒంటరినైపోయాను నేను అనే వేదనతో, నాకు అంటే నేను ఏమైనా పొరపాటు చేసి ఉండొచ్చు గాక, అయ్యా నీవు నన్ను ఎందుకు వీరి మధ్య విడిచిపెట్టావు? నీకు కోపం ఉంటే నాతో నన్నే డైరెక్ట్గా నువ్వేమైనా అనొచ్చు కదా, మరి నీ కోపం చేత ఎందుకు గద్దిస్తున్నావు? అలా గద్దించకయ్యా, ఎవరికో నన్ను అప్పచెప్పకు అని వారు చేస్తున్నటువంటి బాధ, వారు పెట్టినటువంటి బాధ, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉండగా, ఎప్పుడైతే నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అని అన్నారో, వెంటనే నేను మనం చెప్పుకున్నాం, పిలిచిన వెంటనే నేనున్నానని అను. మరి ఆ మాట చెప్పగానే నేనున్నాను అని దేవుని స్వరమును ఎవరూ వినకుండా ఆయన మాత్రమే వినిన విధానముతో వెంటనే చెప్తూ ఉన్నాడు. ఏమని? యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. అంటే ఏమంటున్నాడు? వెంటనే పాపము చేయు వారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఇంకా మీకు అవకాశం లేదు. నా దేవుడు నా మాట విని ఉన్నాడు,
నా యొద్దకు రాబోతూ ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు నేను సామాన్యుడిగా మీ కంటికి కనబడుతూ ఉన్నానేమో, కానీ సర్వశక్తివంతుడు రాబోతూ ఉన్నాడు. నన్ను నడిపించుటకు, నన్ను బలపరచుటకు, నన్ను దృఢపరచుటకు, నన్ను గెలిపించుటకు వస్తున్నాడు. కాబట్టి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. ఎంత గర్వంగా ఈ మాట చెప్పుంటాడమ్మా. చూడండి, చుట్టూ ఉన్న జనంతో, పాపుల్లారా, పాపము చేసేవారులారా, మీరంతా నా యొద్ద నుండి తొలగిపోండి. ఎందుకు? యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, ఆయన నా ప్రార్థన అంగీకరించును. గర్వంగా చెప్పే మాట అది. ఆయన నా మాట వింటాడు, నా ప్రార్థన అంగీకరిస్తాడు, నా యొద్దకు వస్తాడు అని చెప్పే విధానం చెప్తూ ఏమని ఇచ్చాడు? స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మీరంతా నా యొద్ద నుండి తొలగిపోండి, వెళ్ళిపోండి, మీరు ఉండద్దు అని చెప్తూ ఆయన మాట అనగానే వెంటనే నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఈ మాట చివరి మాట ఎవరితో చెప్పాడు? మా వెళ్ళుదురు అని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నారు? దావీదు పక్కన ఇంకొకరు ఎవరో ఒకళ్ళు ఉండాలా అమ్మా ఈ పదం చెప్పాలంటే. ఇంతకు ముందు ఉన్న వారంతా ఎవరు? బాధించేవారు, పాపము చేసేవారు, శత్రువులు ఆయన చుట్టూ ఉన్నారు. కాబట్టి దేవుడు నా మాట విన్నాడు, ఆలకించాడు, నా ప్రార్థన అంగీకరించాడు అని చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు భయపడుతున్నారు అంటూనే వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనకకు మల్లుదురు, వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? ఎవరమ్మా? ఎవరో పెద్దగా చెప్పండి. దేవునితో చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఇంకొక మనుషుడు లేడు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా అంత గొప్ప విశ్వాసులమై ఉండాలి, అంత మంచి బాండింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, ఊరక ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే నన్ను ఇక్కడ ఎవరో కొట్టారా, లేదా నన్ను తిడుతున్నారా అనగానే ఒకరికి చెప్తే వాళ్ళు 10 మందిని తీసుకొని వచ్చేస్తారు. అక్కడికి వస్తారా రాడా? సహజంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి జనరేషన్ బట్టి వస్తారు. వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఇంకో 10 మందిని పిలుస్తారు. అంత తెలిసిన వాళ్ళు అయితే సామరస్యంగా అంతా పరిష్కరించుకుని వెళ్ళిపోతారు. తెలియపోతే గొడవలు జరుగుతాయి. ఎవరు బలవంతులు అయితే వారిని పై చేయేది. కానీ ఇక్కడ ఒకే ఒక్క స్నేహితుడు, సర్వ సృష్టిని సృజించినవాడు, సర్వజనులను భయపెట్టగలిగినవాడు, సర్వజనుల్ని రక్షించగలిగినవాడు ఎవరై ఉన్నాడు? మనకు స్నేహితుడై ఉన్నాడు. అర్థమైందా? మరి ఆ స్నేహితుడిని మనం పిలవగానే ఆయన రావాలి అంటే మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. ఎలా ఎదగాలో, ఎలా ఫలించాలో మనం చూసుకోవాలి. అర్థమైందా? ఒకరితో ఎప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు. సహజంగా మనలో ఉన్నటువంటి మంచి లక్షణమో లేకపోతే మంచి లక్షణం కాదో చెప్పలేం, కానీ ఒక గుణం మనలో ఉంటుంది. ఏముంటుందంటే మనకు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. అలాంటిది ఉండకూడదు. ఈ సంపూర్ణేష్ బాబు అని ఒక సినిమా యాక్టర్ ఉన్నారు, తెలుసా మీకు? ఎవరికన్నా తెలుసా? హీరో. అతడు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు. ఆ క్వశ్చన్ అడిగిన అతను ఏమడిగాడంటే, అన్న మీరు చాలా సింపుల్గా ఉంటారు, మీకు సరిపోతాయి ఆ డబ్బులు ఇవన్నీ, ఇట్లా మీరు పెకుటింట్లో ఉంటారు, సైకిల్ మీద వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటుంటారు, బస్సుల్లో తిరుగుతుంటారు, మీరు సెలబ్రిటీ కదా, మీకు వచ్చేవి సరిపోతున్నాయి అంటే. చాలా చక్కని మాట. నిజంగా లోకం మొత్తానికి నమ్మలేని నిజం అది. ఏమంటాడంటే ఆయన, అన్నా మనం బ్రతకటానికి ఏ మనిషి ఆ మనిషిలా బ్రతకడానికి పెద్ద ఖర్చు కాదు, కానీ ఎదుటి వారిలాగా బ్రతకాలనుకుంటేనే చాలా ఖర్చు అయింది. నేను ఎదుటి వాళ్ళ బ్రతకాలనుకోవట్లా, నన్ను నేనుగా నాలా బ్రతకాలనుకుంటున్నా, కాబట్టి నాకు వచ్చేది చాలు అన్నాడు. అలాగే దేవునిలో ఎదగాలి అనుకునే మనము ఎలా ఉండాలి? ఒకరితో కంపేర్ చేసుకోకూడదు. మన విశ్వాసం ఎలా ఉంది, మన విశ్వాస స్థిరత్వం ఎలా ఉంది, మన పునాది ఎలా ఉంది, మన యొక్క నడవడిక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది,
మనం ఎలా ఎదుగుతున్నాం, ఎలా ఫలిస్తున్నాం, ఎలా సంచరిస్తున్నాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎలా ఉంటున్నాం అనేది మాత్రమే మనం చూసుకోవాలి. ఇక అంతకు మించి మనము వారు ఇలా ఉన్నారే, వారు అలా ఉన్నారే అని మనం వాటిని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే చాలామందిని మనం చూస్తే ఇమిటేషన్ చేసే వాళ్ళుగా ఉంటారు ఈ యూట్యూబ్లో. అంటే ఇమిటేషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, నీవులాగా నువ్వు దేవుని కనపరుచుకుంటే నీ యొక్క సౌందర్యం కనపడుద్ది, కానీ ముస్తాబు చేసుకుంటే కనపడుద్దమ్మా? కనబడుతుందా? ఒక ఆమె నల్లగా ఉన్న ఆమెకు మంచిగా ఫేషియల్ చేసేసి వైట్గా మార్చేసి పెళ్లి చేశారనుకోండి, అది సహజ సిద్ధమైనటువంటి సౌందర్యమైనా? తన భర్త తనని తర్వాత ప్రేమిస్తాడా? మోసం చేశారనేటటువంటి భావన ఉంటుందా ఉండదా? మనం ఎప్పుడైతే ఒకరిని మనం చూసి వారిని అన్వయిస్తామో అది మనం ఏం చేసినట్టంటే డూప్లికేట్ చేసినట్టు. అలాగునైతే నేను అలాగే పుట్టిస్తాడు కదా దేవుడు. నిన్ను ఇలా ఎందుకు పుట్టించాడు? నీలో ఒక ప్రత్యేకత ఉండాలనే కదా ఆయన పుట్టించుకున్నాడు నిన్ను. అలా కదా దావీదు గారికి ఇచ్చినటువంటి విజయము యేసుప్రభు వారికి ఎందుకు ఇలా? యేసుప్రభు వారికి కూడా ఇవ్వాలి కదా. దావీదు గారు లోకంలో జయించాడు. ఆయన దావీదు మహారాజుగా ఉన్నాడు. సర్వలోకాన్ని నీకు ఇచ్చేస్తాను, నాకు మొక్కు అన్నాడు అపవాది యేసుప్రభు వారిని. మరి ఎందుకని యేసుప్రభు వారు ఆ పని చేయలా? సర్వ సృష్టిని రక్షించుకోవడానికి వచ్చిన ఆయనకు ఈజీగా వచ్చిన అవకాశం వచ్చిందా రాలేదా? లోకమును దాని మహిమ చూపించి నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. మరి ఆయన ఎందుకు అలా లేడు? ఎందుకు ఆయన అలా లేడంటే ఆయన ఒరిజినల్, డూప్లికేట్ కాదు. అర్థమైందా? మనం పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటాం. అది ఎలాగా? పులి చారలు వేసుకుంది నక్క పులిలా కనపడదామని. పులిలా కనపడటానికి వెళ్ళింది, కానీ గర్జించగలుగుద్దా? ఏమంటది? అంటది. అదనేది అదే కదా, అంటది. కాబట్టి మనం ఏంటి? ఎందుకంటే ఇక్కడ రాయబడ్డ లేఖనాల్ని మనం చదువుకున్నాం. ఆయన కలిగిన బాధను వివరించాడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి విధానాన్ని వివరించాడు. వివరిస్తూ ఉండగానే దేవుని స్వరమును విన్నాడు. విన్న వెంటనే ఏమన్నాడు? పాపము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, నా తండ్రి నా మాట విన్నాడు, నా ప్రార్థన అంగీకరించాడు, మీకు ఇంకా ఉన్నది, మీరు వెళ్ళిపోండి, తొలగిపోండి నా యొద్ద నుండి అంటూ గర్వంగా నవ్వుకుంటా సంతోషంగా చెప్తున్నాడు. నా శత్రువులు సిగ్గుపడి బహుగా ఆదురుచున్నారు. చూడయ్యా అక్కడ లేదు. చూడు దేవా వారు ఎట్లా ఆదురుచున్నారు. వారు చూడు వెంటనే ఆకస్మికంగా చూడు ఎట్లా తిరిగిపోయారు వెనక్కి. ఏమా మనం ఎవరైనా భయపెడుతున్నాం అనుకో, ఇప్పుడు పిల్లలు కొట్టుకుంటా ఉంటారు ఇళ్ళ కాడ. కొట్టుకుంటున్నప్పుడు ఎవరు తెలుసు వస్తున్నారంటే నీకు ఉందిలే మా అమ్మ వస్తుంది అంటాడు వాడు. మా అమ్మ వస్తుందని చూసి ఇటు తిరిగేసరికి వీళ్ళు ఉండరు, ఎదురు ఆడే ఉంటారా? చూడు అసలు అక్కడ ఉన్న సన్నివేశము, ఆ విధానము ఎంత గొప్పగా ఉందో చూడు. నేను కృంగిపోయాను, నువ్వు నా దగ్గరకు రావట్లేదా, నేనేమైనా తప్పు చేశాను, అయినా నువ్వు కోపడవాక నన్ను క్షమించు, నేను ఇట్లా కృషించిపోయి ఉన్నాను, మళ్ళీ నా యొద్దకు రా, నన్ను విడిపించు, వీరందరూ చూడు నన్ను బాధిస్తున్నారు, నా శత్రువులు నా చుట్టూ చేరి ఉన్నారు చూడు అని వివరిస్తున్నటువంటి ఆ యొక్క విధానం అంతట్లో కూడా ఆయన చేసింది ఏంటమ్మా? ఆయన్ని గెలిపించడానికి వచ్చినటువంటి దేవుడు గెలిపించి పంపించాడు. అవునా కదా? కాబట్టి మనం కూడా గమనించాలి, మన యొక్క గెలుపు అనివార్యం. అంటే అర్థమైంది? కన్ఫామ్. మన గెలుపు కన్ఫామ్ అయింది, కానీ గెలవగలమా అనే క్వశ్చన్ మార్క్ ఎందుకు మనలో? ఆ క్వశ్చన్ మార్క్ మనకు అవసరమా? లేదు. నేను గెలుస్తాను. ఎందుకంటే ఆయన చెప్పిన విధానం ఏమని? యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా విన్నపాన్ని ఆలకించాడు అని చెప్తున్నాడు. చెప్తే ఏమన్నాడు? నా ప్రార్థనను ఆయన అంగీకరించును. నేను ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడు. ఆ గొప్ప విధానం మనలో ఉండాలి. అర్థమైందా? కాబట్టి మనం అలాగున ఉండుటకై యూదా గోత్రపు సింహ పిల్లల వలె మనం కూడా గర్జించే సింహము వలె ఉండుటకై విశ్వాస సహితమైనటువంటి ఈ యాత్రలో స్థిరులమై ఎదురొచ్చేటటువంటి ఆటంకాల అవరోధాలన్నింటినీ కూడా అధిగమించేవారుగా మనం ఉండుటకు చాలిన శక్తిని బలమును దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.
ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.